ఉన్నాడు. మొత్తానికైతే సార్ లేడంట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మళ్ళీ ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనేది మీకు చూపెడతా. సో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సలువుపల్లి నుంచి వెళ్ళి. సో ఇప్పుడు ముందు ఎట్లా ఉంటుందో ఇప్పుడే దైగం దగ్గర పెట్రోల్ పోయించుకున్నాం. ఈ హెల్మెట్ ఎట్లా సెట్ అయిందో ఉన్నాయో లేదో చెప్పండి కామెంట్లో. డ్రైవర్ పెట్టుకోలేదు కానీ నేను వెనక పెట్టుకున్నాను. హెల్మెట్ కంపల్సరీ సేఫ్టీ. మీరు కూడా ఎప్పుడైనా ఎటన్నా దూరంగా వెళ్ళేది ఉంటే హెల్మెట్ వాడండి. ఇప్పుడే నిఖిల్ వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వచ్చినాం. సో మా తమ్ముడు నీరజ్ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. డూప్లెక్స్ ఇది. నీరజ్ గారి మీదనే ఉన్నాడా? నీరజ్ గారు ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? మేమేమో లోపలికి వచ్చినాము, లోపల ఉన్నాడేమో అని చెప్పేసి. ఎట్రా ఇప్పుడే స్టార్ట్ అయినాం వడాల నుంచి వెళ్ళి. సో ఈ నుంచి వెళ్ళి ఇంకో 20 కిలోమీటర్స్ మేము వెళ్ళేది బెల్లంపల్లికి. ఇప్పుడే బెల్లంపల్లి ఎంట్రీ. సో ఇక్కడ కాలేజ్లో చూడొచ్చిన వరకు ఉండే అయితే కాలేజ్కి వచ్చినాం. నిఖిల్ గానికి ఇక్కడ వచ్చిన వరకు ఉండే కాలేజ్లో. సో ఇక్కడికి వచ్చినాం, బెల్లంపల్లికి వచ్చినాం. మొత్తానికైతే సార్ లేడంట. ఒక 20 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పేసి అన్నాడు. సో 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సార్ వచ్చిన తర్వాత సార్తో మాట్లాడేసి వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడే కాలేజ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాం, బెల్లంపల్లి లోపలికి వెళ్తున్నాం. ఇంకో చిన్న వర్క్ చెప్పిండు వీళ్ళ డాడీ. సో నిఖిల్ వాళ్ళ డాడీ చెప్పిన వర్క్ అయిపోయింది. చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం.